హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము రైల్వే గ్రూప్ డికి సంబంధించి బయాలజీ వాస్తవానికి ఏం చదవాలి అనేది కూడా అందరికీ చాలా మందికి ఉన్నటువంటి సందేహం. సో బయాలజీ ఎలా చదవాలి? సో ఈ చదివే ప్రొసీజర్లో చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొసీజర్ ఫాలో అవుతారు. కొంతమంది ఏంటంటే కోచింగ్ సెంటర్లలో ఇస్తున్నటువంటి మెటీరియల్ చదువుతారు. మరికొంతమంది తీసుకుంటే మార్కెట్లో ఉన్నటువంటి ఏవో కొన్ని పుస్తకాలు చదువుతూ ఉంటారు. మరికొంతమంది ఎన్సీఆర్టీ చదువుతారు. సో అల్టిమేట్‌గా ఇక్కడ బయాలజీ ఎలా చదవాలి అనే ఒక కాన్సెప్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అండి, సో ఒక్కొక్కరు ఒక్కో విధానంలో ఒక్కొక్కరు ఒక్కో పాఠం చదువుతారు. గతంలో రైల్వే పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సీనియర్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక ఐడియా ఉంటదనమాట. సో కొత్త పిల్లలు ఎవరైతే ఉన్నారో కొత్త పిల్లలందరికీ ఒక ఐడియా ఉంటుంది. మరి ఈ ప్రిపరేషన్ ఒక 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ అనేది ఉంటది. సో వాస్తవానికి బయాలజీ ఎలా చదవాలి అనే దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో ద సిలబస్. ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి సిలబస్ మీద పూర్తి స్థాయిలో అవగాహన అనేది ఉండాలి. ఇక్కడ సిలబస్ ఏంటి అంటే ఒకటే చెప్తున్నా, చాలామంది ఏందంటే కొన్ని పాఠాలు సెట్ ఆఫ్ లెసన్స్ చెప్తా ఉంటారు. అంటే బయాలజీ వర్గీకరణ, బయాలజీకి సంబంధించిన పరిచయం, అదేవిధంగా మానవ శరీరంలో వ్యవస్థలు, అదేవిధంగా పోషణ, కణజాలాలు, కణము, ఇలా రకరకాల పాఠాలు చెప్తారు. నేనేమంటానంటే బయాలజీకి సంబంధించి సిలబస్ విషయంలో ఇండెక్స్‌ని పట్టుకొని వేలాడొద్దు. నేనేమంటానంటే పూర్తి స్థాయిలో బయాలజీకి సంబంధించి ప్రిపరేషన్ అయితే గనక మీరు 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉన్నటువంటి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలనేవి పూర్తి స్థాయిలో జనరల్ సైన్స్ విషయంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి పూర్తి స్థాయిలో 6th నుంచి 10th క్లాస్ దాకా ఉన్నటువంటి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదివి ఓన్‌గా నోట్స్ రాసుకొని రివిజన్ చేసుకొని వెళ్తే 100 ఔట్ ఆఫ్ 100% మీకు అల్టిమేట్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి మంచి రిజల్ట్ అనేది రాబోతా ఉంది. అలా కాకుండా పూర్తిగా మార్కెట్‌లో వేరు వేరు పుస్తకాలు వేరు వేరు చదవడం వలన ఏందంటే ఎగ్జామ్ ప్యాటర్న్‌కి వచ్చేసరికి మీ యొక్క క్వెషన్స్ అనేవి ఈ యొక్క ప్రిపరేషన్ స్థాయిలనేవి ప్యాటర్న్‌తో సంబంధంగా ఉండవు. ఫస్ట్ పాయింట్. రెండోది, రైల్వే ఎగ్జామ్ వచ్చేసరికి ఆర్ఆర్‌బీ గ్రూప్ డికి సంబంధించి ఏందంటే ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ అనేది ఏదైతే ఉందో భారతదేశంలో మొత్తం రాష్ట్రాలు ఏ ఫాలో అవుతున్నాయి, ఓవరాల్‌గా సిబిఎస్ సిలబస్ ఫాలో అవుతున్నాయి. మరి వాళ్ళు ఫాలో అయ్యే పుస్తకాలు ఏవండి? ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు. ఇక్కడ వాడు కూడా సిలబస్‌లో అంటే నోటిఫికేషన్‌లో ఏం మెన్షన్ చేస్తాడండి? 10th క్లాస్ క్వాలిఫికేషన్‌తో ఇచ్చాము. మళ్ళా 10th క్లాస్ స్టాండర్డ్‌తో ఉన్నటువంటి పుస్తకాలు ఏవైతే స్కూల్ లెవెల్‌లో ఉన్నాయో దట్ ఈజ్ సిబిఎస్ఈ అంటాడు. సో ఈ సిలబస్ సంబంధించి ప్రిపేర్ అవ్వండి అంటారు. ఇది మనం పక్కన పెట్టి మార్కెట్‌లో ఉన్నటువంటి వేరు వేరు పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల పుస్తకాలను చూసి మనం ఒక ఊహలో ఉండి ఏం చేస్తామంటే ఉన్నటువంటి సోర్స్‌ని విడిచిపెట్టి కొత్త సోర్స్ తీసుకుంటాం. అయితే తెలుగు మీడియం అభ్యర్థులకి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు కష్టం కదా అంటే గనక ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఫాలో అవుతున్నటువంటి పుస్తకాలు ఏపీ బుక్స్ ఏవైతే ఉన్నాయో, ఏపీ బుక్స్ ప్రెజెంట్ మనం ఏవైతే చదువుతా ఉన్నామో ఈ ఏపీ బుక్స్ అనేవి వాస్తవానికి ఎన్‌సీఈఆర్‌టీ బుక్సే. దీని కవర్ పేజెస్ మార్చారు తప్ప ఇందులో కొత్తగా ఎలాంటి చేంజెస్ అయితే లేవు. సో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి స్కూల్స్‌లో ఈ పిల్లలకి ఇస్తున్నటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఈ పుస్తకాలు చదువుకుంటే మీకు కంప్లీట్‌గా కంటెంట్ అనేది సరిపోద్దనమాట. ఓకేనా? అలా కాకుండా మీకు పూర్తిగా 6th క్లాస్ నుంచి ఎన్‌సీఈఆర్‌టీ యాక్చువల్‌గా మళ్ళీ ఇంకోటి నోట్స్ రాసుకునే విధానం కూడా రావాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే నోట్స్ రాసే విధానం ఎందుకు రావాలి అంటే గనక మీకు పూర్తి స్థాయిలో అవసరమయ్యే కంటెంట్, అవసరం లేని కంటెంట్ చాలా ఉంటదనమాట. కాబట్టి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో బయాలజీ నోట్స్ ఎలా రాయాలి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో నోట్ మేకింగ్ అనేది ఎప్పుడు కూడా స్వీట్ అండ్ షార్ట్‌గా ఉండాలండి ఎప్పుడైనా గానీ. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అండి, మొదటిసారి టెక్స్ట్ బుక్ చదివి రాసినప్పుడు మళ్ళొక టెక్స్ట్ బుక్ అంత నోట్స్ రాస్తాం. అలా రాయాల్సినటువంటి అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు పుస్తకం చదివేటప్పుడు నోట్ మేకింగ్‌లో మెయిన్ మీరు ఏ పాఠం, దేనికి సంబంధించి మీరు చదువుతున్నారో, ఏ కాన్సెప్ట్ మీరు చదువుతున్నారో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. కాన్సెప్ట్ చదివిన తర్వాత ఇందులో మెయిన్ పాయింట్స్ ఎప్పుడు మీకు మెయిన్ పాయింట్స్ అని తెలుస్తాయి? ఇందులో ఇది మెయిన్ పాయింట్, ఇది మెయిన్ పాయింట్ కాదని ఎప్పుడు తెలుస్తుంది? ప్రీవియస్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే గతంలో జరిగినటువంటి పరీక్షల్లో ఉన్నటు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రశ్నలను చూసిన తర్వాత మీకు ఒక అవగాహన వస్తదనమాట. ఆ అవగాహనతోని మీరు నోట్స్ రాసుకునేటప్పుడు ఏది ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదనేది మనకు నోటీస్ అవుద్దనమాట. మీ అందరికీ తెలుసు, ఒక ప్రభుత్వ ఉద్యోగం యొక్క విలువ అనేది పూర్తి స్థాయిలో ఒక నిరుద్యోగికి మాత్రమే తెలుస్తదంటారు. అర్థమైందా?
మరి మనం ఒక నిరుద్యోగిగా ఉండేటప్పుడు ఏంటంటే ఉద్యోగం సాధించాలి అంటే పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి. దట్ ఈస్ స్ట్రాటజీ అంటారు. ఒక స్ట్రాటజీతో హార్డ్ వర్క్ చేస్తే మనం ఖచ్చితంగా మంచి నోట్స్ తయారు చేసుకొని రివిజన్ చేసుకుంటే సరిపోద్దనమాట. అర్థమైందా? సో, బయాలజీ చదివేటప్పుడు కాన్సెప్ట్ అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ తెలుసుకోండి. డయాగ్రామ్ బేస్డ్ క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి రైల్వే గ్రూప్ డి అనేది చాలా ఎక్కువ మంది అప్లై చేయడం జరిగింది. గతంలో 1,00,000 మందే ఈసారి దాటిపోయింది కదా! మీ అందరికీ తెలుసు కదా! కాబట్టి పూర్తి స్థాయిలో బయాలజీ మీరు చదివే విధానం అనేది మారాలి. అంటే కాన్సెప్ట్ మెయిన్ పాయింట్స్ తెలుసుకోవాలి. ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్కుల్లో పిల్లలకి అర్థమయ్యే విధంగా, స్కూల్ పిల్లలకి అర్థమయ్యే విధంగా యాక్టివిటీ బేస్డ్ క్వెషన్స్ ఇచ్చాడు. ఆ యాక్టివిటీస్‌లో కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అర్థమైందా? అందుకనే కొంతమందికి టెక్స్ట్ బుక్ చదవడానికి, నోట్స్ రాయడానికి ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశ్యంతో నేనేం చేశానంటే ఎన్‌సీఈఆర్‌టీ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఓవరాల్‌గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పీడీఎఫ్ ఉంది. ప్లస్ బయాలజీ ఇంటర్మీడియేట్ దాకా హ్యాండ్ రిటన్ రాసిన పీడీఎఫ్ కూడా ఉందన్నమాట. అదేవిధంగా ఇంగ్లీష్‌లో ఉంది, తెలుగులో కూడా ఉందండి. ఓకేనా? తెలుగులో, ఇంగ్లీష్‌లో కేవలం బయాలజీ ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తెలుగులో ఉంది మళ్ళా. ఓకేనా? రైట్. సో, అది మనం రూ. 100 3 మంత్స్ వాలిడిటీ పెట్టాం. ప్రింట్ తీసుకునే అవకాశం ఇస్తున్నా. ఓకేనా? అది కూడా ఈ ఒక్కరోజు మాత్రమే. ప్రింట్ తీసుకునే అవకాశం ఈ ఒక్కరోజు ఇస్తున్నా. అది చాలా మందికి యూజ్ అవుతున్న ఉద్దేశంతో. ఓకేనా? మళ్ళా మనం చాలా కాలంగా క్లాసెస్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ రావడం జరిగింది. ఇప్పుడు మీకు కంటిన్యూస్‌గా వితిన్ 1 వీక్‌లో యాప్‌లో కంటెంట్ అయిపోద్ది. రెగ్యులర్‌గా లైవ్ క్లాసెస్ జరుగుతాయి ఇక. ఫ్రీ లైవ్ బ్యాచ్ అనేది యూట్యూబ్‌లో వేస్తాం. యూట్యూబ్‌లో అంటే ఎవరికి లైవ్ వస్తదంటే కేవలం టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయిన అభ్యర్థులకు మాత్రమే లైవ్ వస్తదనమాట. ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ కూడా ఇస్తాను. ఆ లింక్‌లో మీరు చూసుకోవచ్చు. టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయిన అభ్యర్థులకు మాత్రమే లైవ్ వచ్చిద్దనమాట. అట్లా మనం చెప్పబోతా ఉన్నాం. ఎందుకు గ్రూప్‌లో అంటే ఈ గ్రూప్‌లో జాయిన్ అయితే మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటది. అందుకని చెప్పి ఈ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఒక్కరోజు పర్చేజ్ ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రమే ఈ రూ. 100 3 మంత్స్ వాలిడిటీ అదేవిధంగా ప్రింట్ తీసుకునే అవకాశం. అర్థమైందా? రైట్. మరి బయాలజీలో టాప్ 6 లెసన్స్ ఏవి? ఓకేనా? టాప్ 6 పాఠాలు ఏవంటే ఈసారి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాప్ 6 పాఠాలలో మనము ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది కణం అంటే సెల్ అండ్ తర్వాత కణజాలాలు అంటే టిష్యూస్ అదేవిధంగా మానవ శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలు. ఓకేనా? మానవ శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలు. మరి ఇంకొక పాఠం ఏంది సార్ అంటే పోషణ. ఇంతకుముందు పోషణలోనే విటమిన్లు వాటి యొక్క రసాయన నామాలు అడిగాడు. అలా కాదు ఈసారి. కాస్త కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్‌లోకి వెళ్ళి కార్బోహైడ్రేట్ల పరీక్ష. కార్బోహైడ్రేట్లు అంటే ఏంటి? ప్రోటీన్‌లు అంటే ఏంటి? అదే విధంగా లిపిడ్స్ అంటే ఏంటి? అదే విధంగా మినరల్స్ అంటే ఏంటి? మినరలైజ్డ్ వాటర్ అంటే ఏంటి? మినరలైజ్డ్ ఫుడ్స్ అంటే ఏంటి? వైటమిన్స్ గురించి క్వెషన్స్ అనేవి ఔట్‌డేటెడ్ ఇప్పుడంతా కాదు. అర్థమైందా? కాబట్టి ఏందంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి పాఠాల్లో పోషణ, కణం, కణజాలాలు, వ్యవస్థలు ఇక్కడ ఉన్నటువంటి 4 పాఠాలని మీరు చూసుకుంటూ ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్‌లో ఏంటంటే బయోటెక్నాలజీ మీద క్వెషన్స్ వస్తా ఉన్నాయి. ఓకేనా? సో, కొత్తగా ట్రెండింగ్‌లో భాగంగా బయోటెక్నాలజీ మీద క్వెషన్స్ వస్తా ఉన్నాయి. మరి మోడర్న్ బయాలజీ అంటే ఏంటి సార్? ఇదేదో కొత్తగా ఉంది చెప్తా ఉన్నారంటే బయోటెక్నాలజీ కూడా అప్లికేషన్స్. ఎంఆర్ఐ స్కాన్ ఎలా చేస్తారు? సిటీ స్కాన్ ఎలా చేస్తారు? సిటీ స్కాన్ అంటే ఏంటి? బీపీ మెషిన్స్ గురించి, ఈసీజీ గురించి, ఈఈజీ గురించి, ఈఎంజీ గురించి. సో, ఈ అప్లికేషన్స్ మీద క్వెషన్స్ కొత్తగా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా మంది ఏం చెప్తున్నారో తెలుసా మీకు? ఈ పాఠాలు చదువుకుంటే చాలంటారు. కానీ నేనైతే గనక గతంలో జరిగిన పరీక్షలని చూసుకొని అబ్జర్వ్ చేసి 2020లో జరిగినటువంటి పరీక్షలు ఇవన్నీ అబ్జర్వ్ చేసి ప్యాటర్న్ ఒకసారి గమనిస్తే మెల్లగా లెవెల్ పెంచుతా ఉన్నాడు. ఓకే. కాబట్టి అక్కడ మనం గమనించాలి. ఏ పుస్తకాలు చదవాలంటే ఒక్కటే చెప్తున్నానండి. అన్నిటికి ఒకటే మార్గం. అర్థమైందా? అన్నిటికి ఒకటే మార్గం. అంటే సర్వరోగ నివారణ ఎలాగో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు అలాగే. మీరు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదువుకుంటే మీ జాబ్ అనేది ఖచ్చితంగా వచ్చినట్టే. అండ్ అదే విధంగా రివిజన్ ప్లాన్ ఎలా చేసుకోవాలి? నాన్న ఒక విషయం గుర్తుపెట్టుకోండి. చాలా మంది చేసే తప్పేంటంటే పూర్తిగా సిలబస్ చదవకుండా ఏం చేస్తారు మీరు? రివిజన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ రివిజన్ అనే పేరు చెప్పి నెలలు గడిపేస్తా ఉంటారు. నెలలు గడిపేస్తే ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి ఫెయిల్ అవుతాయి. ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది సార్? రివిజన్ చేశాను అవన్నీ అంటే రివిజన్ కాదు. రివిజన్ ఎప్పుడు చేయాలో చెప్తా చూడండి. ఎప్పుడు కూడా అంతా చదివి లాస్ట్ నెల రోజులు రివిజన్ చేసుకుంటే టైం చాలదు. ఎందుకంటే మనకి అంత టైం దొరకదు కూడా. అర్థమైంది. మీలో చాలా మంది ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారు. మీలో హౌస్ వైఫ్స్ ఉన్నారు. మీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో చేసి గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఉన్నటువంటి సమయాన్ని వినియోగించుకోలే తప్ప కొత్త సమయాన్ని తెచ్చి మనం ప్లాన్ చేసుకుంటాం అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఓకే. మరి రివిజన్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఇప్పుడు వీక్లీ టైమ్ టేబుల్ అనేది మీరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీక్లీ టైమ్ టేబుల్ అంటే ఏంటి నాన్న? చూడండి సాటర్‌డే వరకు మీరు చదవాల్సిందే. సాటర్‌డే వరకు చదివి
ఈ సండే ఏదైతే ఉందో సండేలో హాఫ్ డే రివిజన్ కంప్లీట్గా చేసుకోవాలి. అదేవిధంగా మిగతా హాఫ్ డే ఏదైతే ఉందో టెస్ట్ సిరీస్ రాయడానికి ప్రయత్నించాలి. అర్థమైందా? టెస్ట్ సిరీస్ అంటే ఏంటంటే ఈ వారంలో మీరంతా చదివినటువంటి టాపిక్స్ మీద ఆయా టాపిక్ల మీద పరీక్ష రాసే విధంగా ఉండాలి. అందుకనే మనం ఏం చేసినామంటే ఆల్రెడీ టెస్ట్ సిరీస్ కూడా ప్లాన్ చేసాం. ఏంటి టెస్ట్ సిరీస్? టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ అండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్ టాపిక్ వైజ్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు టెస్ట్ సిరీస్ కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. దాన్ని బట్టి మీకు టెస్ట్ సిరీస్ ఎంతమంది 100 మెంబర్స్ క్రాస్ అయితే నేను డిజైన్ చేయించాలి. ఎందుకంటే దానికి కూడా కొంత ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి మీ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని నేనైతే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మరి గ్రూప్ డిలో బయాలజీ వెయిటేజ్ ఎంత? నాన్న గుర్తుపెట్టుకోండి, ఈసారి 9 నుంచి 12 మార్కులు బయాలజీ మీద వెయిటేజ్ ఉండే అవకాశం ఉంది. ఓకేనా? ఎప్పుడు కూడా 9 మార్కులు, ఈసారి 12 మార్కుల దాకా కూడా అవకాశం ఉంది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే వ్యాధులు, చాలా మంది చాలా యూట్యూబ్ ఛానల్స్ లో వ్యాధులు, అదేవిధంగా పోషణ అనే పాఠం బాగా చదవండి అంటూ ఉంటారు. దట్ ఈజ్ అవుట్ డేటెడ్. గుర్తుపెట్టుకోండి, అవుట్ డేట్ లో ఉన్నాయి. అవి పాత టాపిక్స్. కొత్త టాపిక్స్ లో భాగంగా బయోటెక్, మోడర్న్ బయాలజీకి సంబంధించి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి, అప్లికేషన్స్ ఆఫ్ బయాలజీలో క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఈ వీటి డే చదువుకొని మీరు ఉండొద్దు. ఓకే, మీరు రెగ్యులర్ గా ఫ్రీ లైవ్ బ్యాచ్ అనేది మనం పెడతా ఉన్నాము. ఫ్రీ లైవ్ బ్యాచ్ లో జాయిన్ అవ్వండి. ఫ్రీ లైవ్ బ్యాచ్ లో జాయిన్ అయితే మీకు ప్రతి సందేహం కూడా క్లియర్ అవుతూ ఉంటుంది. అక్కడ నేను కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఎన్సీఆర్టీ ప్యాటర్న్ తో క్వశ్చన్స్ ని మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగా ప్రతిరోజు మీకు ఏంటంటే 6 నుంచి 7 గంటల సమయానికి సత్య కాన్సెప్ట్స్ యూట్యూబ్ ఛానల్లో మ్యాథ్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సత్య సార్ నా బాగా బాగా దాన్ని ఏమంటే థిక్కెస్ట్ ఫ్రెండ్ అనమాట నాకు బాగా. సో మంచి ఫ్రెండ్, మా స్నేహితుడే. ప్రతిరోజు మ్యాథ్స్ క్లాస్ చెప్తాడు. ఆ క్లాసెస్ వింటా ఉండండి. ఆ లైవ్ అయిపోయిన కొద్దిసేపటికి మనం స్టార్ట్ చేస్తాం. ఇది కూడా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినటువంటి అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశం అనేది ఇస్తా ఉన్నాం. ఓకేనా? అదేవిధంగా డయాగ్రామ్ బేస్డ్ ప్రశ్నలు ఎలా సాల్వ్ చేయాలి చూడండి అమ్మా. డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే మనకి ఎంత అవగాహన ఉండాలంటే చూడండి, మనకి ఉద్యోగం సాధించాలి అనే ఒక స్ట్రాంగ్ డిజైర్తో ఉంటే కనుక ప్రతిదీ వెతుక్కుంటూ వెళ్ళాలి. ఏది కూడా అంత ఈజీగా రాదు అని చాలా క్లారిటీగా మీకు చాలా వీడియోస్ నేను చెప్పడం జరిగింది. మరి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, అసలు ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి ఇస్తాడు సార్ అంటే మీకు ఎన్సీఆర్టీ పుస్తకాలు 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా. పుస్తకాలు దాటైతే డయాగ్రామ్ ఇవ్వడు. అది నేను వెరీ 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 క్లియర్ గా చెప్తున్నాను. పుస్తకాలు దాటైతే ఇవ్వరు కాబట్టి మీరు పూర్తి స్థాయిలో ఎన్సీఆర్టీ మీద డిపెండ్ అవ్వచ్చు. మరి పుస్తకాల్లో ఏదో 7వ తరగతిలో ఉంది, 10వ తరగతిలో ఉంది చూడండి. దీని పేరేంటండి? అమీబా. ఓకేనా? అమీబా అనేది ఏదైతే ఉందో తమ యొక్క కదలికలను దేని ద్వారా చూపిస్తాయని చెప్పాను? మిథ్యా పాదాలు దేని ద్వారా చూపిస్తాయండి? దేని ద్వారా కదలికలు చూపిస్తాయి? మిథ్యా పాదాలు. మిథ్యా పాదాలు అంటే ఏంటి నాన్న? సూడోపోడియా. ఏంటండి? సూడోపోడియా. మిథ్యా పాదాలు అంటే ఏంటి? సూడోపోడియా. సూడోపోడియా ద్వారా తమ యొక్క కదలికలు చూపిస్తూ ఉంటాయి. ఇదే సూడోపోడియా నీటిలో ఉండేటప్పుడు, ఎక్కడైనా ఆహారం దొరికేటప్పుడు తమ యొక్క మిథ్యా పాదాలను విస్తరించి, సూడోపోడియా ఏదైతే ఉందో ఎక్స్టెండ్ ఏం చేస్తే ఫుడ్ ని ఇలా క్యాచ్ చేస్తుందండి. ఓకే, ఫుడ్ ని క్యాచ్ చేస్తూ ఉంటది అనమాట. ఇలా ఫుడ్ ని క్యాచ్ చేసి ఆహారం లోపల తీసుకొని నిల్వ చేసుకుంటది అనమాట. ఆహారం ఎక్కడ నిల్వ చేసుకుంటదండి? ఆహార రిక్తిక. ఏంటండి? ఆహార రిక్తిక, లేదా దాన్నే ఫుడ్ వాక్యూఓల్ అని చెప్పి మనం ఇంగ్లీష్ లో పిలవడం జరుగుతుందండి. ఫుడ్ వాక్యూఓల్ లో స్టోర్ చేసుకుంటా ఉంటది అనమాట. అర్థమైందా? అంటే ఇక్కడ మనకి ఏమవుతా ఉందండి? ఆహారాన్ని తీసుకుంది. అంటే దీన్ని బట్టి డయాగ్రామ్ కి ఏం పేరు పెడతావండి నువ్వు? అమీబాలో పోషణ. ఆప్షన్స్ లో ఏం చెప్తాడంటే అమీబాలో పోషణ. ఓకేనా? అమీబాలో పోషణ లేదా న్యూట్రిషన్ ఇన్ అమీబా అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ఏమని పిలుస్తాం? న్యూట్రిషన్ ఇన్ అమీబా. ఏంటన్నా? న్యూట్రిషన్ ఇన్ అమీబా అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. అయితే సార్ ఇది ఈజీ కదా అని అనుకోవచ్చు. కానీ చాలా మంది ఏం చేస్తారండి, అమీబా విడిపోతున్నట్టుంది కాబట్టి ఇది ద్విధా విచ్చత్తి అని చెప్పే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే పూర్తి స్థాయిలో కంటెంట్ పట్ల మనకు అవగాహన ఉండాలి. ఇది కూడా 10th క్లాస్ ఉన్నటువంటి అంశమే. ఒకటి చాలా ఇంపార్టెంట్. ఒకటి చాలా మంది అభ్యర్థుల మేరకు మనం ఫ్రీ లైవ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఏం చేస్తున్నామంటే మనము ఇప్పుడు ప్రైసెస్ అన్ని కూడా కేవలం ఒక్కరోజు మాత్రమే మీకు తక్కువ ప్రైస్ తో అందిస్తా ఉన్నాను.
ఎన్సీఆర్టీ బయాలజీ పీడిఎఫ్ 100 రూపీస్ ప్రింట్ ఆప్షన్తో ఇస్తున్నా, గుర్తుపెట్టుకోండి. ప్రింట్ ఆప్షన్తో ఇదే ఎన్సీఆర్టీ బయాలజీ వీడియోస్ 100 రూపీస్ అండి, 3 months వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇకపై ప్రతి కోర్సు కూడా 199 చేయబోతా ఉన్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా కంటెంట్ విత్ ఇన్ 1 weekలో మొత్తం కంటెంట్ అంతా కంప్లీట్ చేసి, టెస్ట్ సిరీస్ కంప్లీట్ చేసి పూర్తిగా రైల్వే గ్రూప్ డికి మీకు ప్రిపేర్ అవ్వడానికి ఆస్కారం ఉండేటట్టు ప్రతిసారి ఇంక మీ వెంటే ఉండి మీతో పాటు వర్క్ చేస్తా. సో ఇప్పుడు ఫైనల్గా అల్టిమేట్గా మొత్తం హౌస్ షిఫ్టింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఫ్రీ అయిపోవడం జరిగింది. ఇప్పుడు హ్యాపీగా మీకు కంటెంట్ చేయొచ్చు. ఓకేనా? వీడియో క్లాస్, అదే వీడియో క్లాస్ ప్లస్ పీడిఎఫ్ కావాలంటే 199 రూపీస్ అండి. అలా కాకుండా జనరల్ స్టడీస్ తెలుగు మీడియం 3000 బిట్లు పీడిఎఫ్ మీకు, అది కూడా జిరాక్స్ ఆప్షన్తో కావాలంటే 99 రూపీస్ అన్న. అదేవిధంగా ఫిజిక్స్ పీడిఎఫ్ ఉంది, ఇదైతే జిరాక్స్ తీసుకోవడం కుదరదు, ఎందుకంటే వేరే సార్ దగ్గర తీసుకున్నది, వేరే యాప్ దగ్గర తీసుకున్నది, అది కూడా మన యాప్లో ఉంది. మరి కెమిస్ట్రీ వీడియో క్లాసెస్ కూడా ఉన్నాయి. టాప్ ఫ్యాకల్టీ, స్టేట్ ఫ్యాకల్టీ, మీరు పెద్ద పెద్ద ఛానల్స్లో మీరు చూడొచ్చు. అంటే మనలాంటి ఛానల్స్ కాదు, పెద్ద పెద్ద కార్పొరేట్ ఛానల్స్లో పనిచేస్తున్న ఫ్యాకల్టీ, పేరైతే నేను చెప్పను, మీరు చూసుకోండి. ఒక వీడియో క్లాసెస్ ఉన్నాయి, కెమిస్ట్రీ వీడియో క్లాసెస్ ఉన్నాయి, అదేవిధంగా పీడిఎఫ్ ఉన్నాయి. నెక్స్ట్ అండి, ఏపీ ఫారెస్ట్ సంబంధించి ఇప్పుడు మీలో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ రాబోతా ఉంది. అంటే మీ ఎగ్జామ్ డేట్స్ ఆల్రెడీ అప్లై చేశారేమో మీరు. నోటిఫికేషన్ ఏదైతే గతంలో వచ్చింది, ఎగ్జామ్ డేట్స్ ఏం రాలేదు, అప్లై కూడా జరగనట్టుంది. కాబట్టి ఎఫ్ఎస్ఓ ఏదైతే ఉందో, ఓకేనా, ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి కోర్స్ కావాలంటే 3000 రూపాయలు, 799 రూపాయలకి కేవలం వీడియో క్లాసెస్ కూడా అందించడం జరుగుతూ ఉంది. ఓకేనా? ఇకపై ప్రతిరోజు కూడా లైవ్లో మీరు ఫాలో అవ్వండి. లైవ్లో అద్భుతమైనటువంటి కంటెంట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో పూర్తి స్థాయిలో మళ్ళీ వెనక్కి వచ్చేసి పూర్తిగా కంటెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. బయాలజీ సిలబస్ ఏదైతే ఉందో విత్ ఇన్ 1 week, ఓకేనా, 1 weekలో మొత్తం యాప్లో కంటెంట్ అంతా కంప్లీట్ అయిపోద్ది. ఆల్రెడీ 8th అయిపోయింది, 6th అయిపోయింది. కాబట్టి మనకు మిగిలినటువంటి కంటెంట్ ఏంటి, 9th క్లాస్ ఉన్నవే 2 పాఠాలు. ఓకేనా? 10th క్లాస్ ఆల్రెడీ 3 పాఠాలు అయిపోయి మరొక 4 ఉన్నాయి. అంటే ఓవరాల్గా 9 పాఠాలు ఉన్నాయి. 9 పాఠాలు ఖచ్చితంగా 1 weekలో నేను కంప్లీట్ చేసి పెట్టేస్తా. మీరు రెగ్యులర్గా ఇంక ఫాలో అవ్వచ్చు. ఓకేనండి? రెగ్యులర్గా టెస్ట్ సిరీస్ కూడా మీకు, ఒకవేళ టెస్ట్ సిరీస్ ఎంతమంది కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఆ టెస్ట్ సిరీస్ కూడా నేను రెడీ చేస్తాను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ అ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. మన కోర్సెస్, మన పీడిఎఫ్స్ కావాలంటే బయాలజీ ఇట్స్ సింపుల్లో అనే మొబైల్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయండి. మీకు కావాల్సినటువంటి కంటెంట్ అనేది మీకు అందుబాటులో ఉంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.